వరద ఉగ్ర రూపానికి వరంగల్ నగరంలోని లాల్ బౌల్ కళాశాల కాకవికలమైంది. మొత్తం వరద ప్రవాహానికి భద్రకాళి చెరువు పొంగిపొరలతో అక్కడ నుంచే వరద మొత్తం కాలేజీ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు. వర్షాల కారణంగా రోడ్లన్నీ ఖరాబ్ అయ్యాయి. సో నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. తీవ్ర వరద కారణంగా కరెంట్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. సో కరెంటు కూడా లేదు, నీళ్ళు సరఫరా కూడా కష్టంగా ఉంది. సో రావడం పోవడం కూడా దానివల్ల 3 days హాలిడేస్ కూడా వచ్చాయి. సో కొంచెం కష్టంగా ఉంది. మాకు కాలేజ్కి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్స్ అన్నీ సగం విరిగిపోయి ఉన్నాయి. కరెంట్ సప్లై కూడా లేకుండా అయిపోయింది. ఇప్పటికీ 3 days అవుతుంది కాలేజ్కి రాక. ఇవాళ కాలేజ్కి వచ్చాం కానీ కాలేజ్ మాకు మంచిగా అనిపించట్లేదు. మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోయాయి. మాకు మళ్ళీ మా కాలేజ్ మళ్ళీ పాతగా కావాలని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. పూర్వ విద్యార్థులు కనుక వచ్చి చూసినట్లయితే ఇది మన కళాశాల అనేటువంటి స్థితి దాపురించింది. ఈ జూలై మాసం యొక్క చివరి వారంలో ఉధృతంగా కురిసినటువంటి వర్షాల వలన కళాశాలకు సంబంధించినటువంటి రోడ్లు, కళాశాలలో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్కి ఉన్నటువంటి బేస్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ప్లే గ్రౌండ్ లోపల వివిధ క్రీడలకు సంబంధించినటువంటి కోర్టులు కానీ అన్ని కొట్టుకుపోవడం జరిగింది. కళాశాలకు మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చే క్రమంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిపై ఉన్నటువంటి బ్రిడ్జి కుంగిపోయి ఆ బ్రిడ్జి ఎప్పుడైతే కూలి మరి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము వరద ఉధృతి ముందే గమనించినప్పుడు కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక 2-3 days లోపల ఈ బ్రిడ్జికి సంబంధించి మరమ్మతులు చేపడతామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. కానీ అదే రోజు నాడు సాయంత్రం భారీ వర్షాలు కురవడం వల్ల నీరు మొత్తం భద్రకాళి నాల నుంచి వచ్చినటువంటి నీరు కావచ్చు, అండర్ గ్రేనేజ్ నీరు కావచ్చు, అంతా కూడా కళాశాల నుంచి పోవడం వల్ల కళాశాలలో ఉన్నటువంటి కరెంటు సరఫరా కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ ఏం సౌకర్యాలు అనేవి మాకు లేకుండా పూర్తిగా కళాశాల అనేది ఆ కళాశాలలో పరిస్థితులు అనేవి ఆగామే గోచరంగా ఉన్నాయి. మేము మండే రోజు మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు చూసినట్లయితే ఏమున్నాయంటే కళాశాలలో అసలు పిల్లలు మేము రమ్మని ఇక్కడ క్లాస్ చెప్పగలుగుతాం అనేటువంటి ఒక పరిస్థితి మాకు కనిపించింది. కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మేల్కొని కళాశాలకు సంబంధించినటువంటి రోడ్లు తక్షణం కళాశాల యొక్క ప్రధాన ద్వారం నుంచి బీఈడి కాలేజ్ వే రోడ్ కావచ్చు, పీజీ కాలేజ్ వే రోడ్ కావచ్చు, వివిధ కూడల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ ఫస్ట్ మరమ్మతు చేయాలి. అదేవిధంగా కళాశాలకు వచ్చే క్రమంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభం కూడా కింద పడింది. దాన్ని తాడుతో కట్టిన సందర్భం ఉన్నది. అది కూడా ఎప్పుడైనా పడితే దానివల్ల కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నది. కాబట్టి కరెంటు పునరుద్ధరణ ఒకటి చేయాలి. అదేవిధంగా కళాశాలకు వచ్చేటువంటి తాగునీరు తగిన ట్యాంక్ కూడా కొంతవరకు మరమ్మతులు చేపట్టి ఆ తాగునీరు సౌకర్యం కూడా కల్పించి ఇక్కడ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ జరిగిందో అనేక వృక్షాలు, కళాశాల అనేది ఈనాడు ఎల్బీ కళాశాల అనేది వృక్ష సంపదకు నిలయం. ఎన్నో ఏళ్ల నుంచి దగ్గర ఒక 40-50 ఏళ్ల కాంచి ఉన్నటువంటి వృక్షాలు కూడా నేల కొరిగి ఎక్కడికక్కడ కళాశాల కనుక చూసినట్లయితే అసలు పరిస్థితి చూస్తే మనకే గుండె తరుక్కుపోయే అవసరం ఉన్నది. మంచి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఇవ్వాల. పెద్ద వృక్షాలు మెడిసినల్ ప్లాంట్స్ ఇవ్వడం వల్ల కొంచెం మనం రేపు వివిధ ఇంతకుముందు కళాశాలకు వేరే కాలేజ్ వాళ్ళు ఇక్కడ మెడిసిన్ గార్డెన్ ఉంటే మెడిసిన్ గార్డెన్ చూడడానికి వచ్చేటోళ్ళు. ఇలా మెడిసిన్ గార్డెన్ ఉన్నటువంటి చిన్న వృక్షాలన్నీ పెద్ద వృక్షాలు పడడం వల్ల అవి కూడా నేల కొరిగినాయి. ఇలా మంచి వృక్షాలు వేరే వాళ్ళు చూడడానికి కూడా అనుకూలంగా వృక్షాలు లేకపోవడం అనేది ఆగామకు వచ్చినాం. అదేవిధంగా టింబర్ హీల్డింగ్ ప్లాంట్ చెప్పిన టేక్ కూడా మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని టేక్ చెట్లు పెంచినాం. ఇవాళ దగ్గర ఒక 50 నుంచి 60 టేక్ చెట్లు అనేవి మొత్తం కూకటి వేలతో పోయినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం ఈ యొక్క నగరం నడిబొట్టున్నది, 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఎంతోమంది విద్యార్థులకు సేవ చేసి దగ్గర ఒక 7 నుంచి 8,000 మంది పిల్లలు చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్న కళాశాల పట్ల ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ ఇంతకుముందు ఇక్కడ చదువుకొని విద్యావంతులై ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ కూడా బుద్ధు నిద్ర వహిస్తూ కళాశాలకు ఒక్కరు కూడా సందర్శించలేదు. ఒక మీడియా ప్రతినిధులు కొంతవరకు వచ్చి మా యొక్క విషయాన్ని కనీసం ప్రభుత్వానికి తెలియడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ముద్దు నిద్ర వీడి కళాశాలలో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి పూర్వ పరిస్థితి కల్పించి మా విద్యార్థులకు ఇక్కడ ఎన్నో ఏళ్ళ పనిచేస్తున్న అధ్యాపకులకు కానీ అధ్యాపక సిబ్బంది కానీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు. వాస్తవానికి వరదల కంటే ముందు రోజే అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. మేయర్ గారు వచ్చారు, వినయ్ భాస్కర్ వచ్చాడు. వీళ్ళందరూ కూడా చెప్తే మేము కూడా ఈ యొక్క బ్రిడ్జి అనే దాన్ని నిర్మిస్తాము అనే విషయాన్ని కూడా వినయ్ భాస్కర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన మేయర్ కూడా బ్రిడ్జిని చూసి తాత్కాలిక మరమ్మతులు అయితే చేయిస్తాము, మొత్తం చేయాలంటే కూడా టైం పడుతుంది కదా, ప్రస్తుతానికైతే విద్యార్థులు పోయే విధంగా అది సెట్ చేస్తామని చెప్పిపోవడం జరిగింది. చెప్పిపోయిన అదే రోజు రాత్రి విపరీతమైన ఈ యొక్క వర్షం రావడం, వరదలు రావడం వల్ల ఆ యొక్క బ్రిడ్జి అనేది కూడా ప్రమాదానికి గురి కావడం జరిగింది. అందుకనే మా కళాశాల విద్యార్థులకు కూడా
ప్రభుత్వం ఇచ్చిన సెలవుల కంటే కూడా ఇంకా 3-4 డేస్ ఎక్స్ట్రా ఇచ్చినాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూసినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు ఇటు రావాలంటే కూడా చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంట్లో చదువుకున్న వాళ్ళము, ఇందులోనే విద్యార్థులుగా చదువుకున్నాము, అధ్యాపకులుగా బోధిస్తున్నాము. మరి మా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మౌలిక వసతులు కూడా ప్రాబ్లం అయిపోయినాయి ఈ యొక్క వరదల వల్ల. ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలియజేసినప్పటికీ వచ్చారు పోయారన్నట్టుగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి విద్యార్థుల ఇబ్బందులు తొలగించడం కాదు, కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. విజయవంశ క్రాంతితో అశోక్ విస్క్ న్యూస్, వరంగల్.